హలో ఫ్రెండ్స్, ఒక మిలియనీర్ న్యూయార్క్లో బ్యాంకుకి వెళ్ళి ఇలా అంటాడు, నాకు $5,000 అప్పు కావాలి. నేను 2 వీక్స్కి ఆస్ట్రేలియా వెళ్తున్నాను. అప్పుడు బ్యాంక్ ఆఫీసర్ ఇలా అంటాడు, లోన్ ఇవ్వటానికి బ్యాంకుకి ఏదో ఒక సెక్యూరిటీ కావాలి అని. అప్పుడు తన ఫెరారీ కార్ కీస్ ఇచ్చి ఇలా అంటాడు, కార్ బ్యాంక్ పక్కన ఉన్న స్ట్రీట్లో పార్కు చేసి ఉంది. బ్యాంక్ ఆ కార్ని లోన్కి సెక్యూరిటీగా ఒప్పుకుంటుంది. అప్పుడు బ్యాంకులో పనిచేసేవాడు ఆ మిలియనీర్కి కొన్ని పేపర్స్ ఇచ్చి మీరు ఇక్కడ సైన్ చేయాలి అని చెప్తాడు. అది అయిపోయాక అతను ఆ మిలియనీర్కి $5,000 అంటే 4 లక్షల రూపాయలు ఇస్తాడు. ఆ మనీ తీసుకొని అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. బ్యాంక్ మేనేజర్ అండ్ ఆఫీసర్స్ అందరూ ఇలా అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఎవరన్నా 4 కోట్ల కార్ని 4 లక్షల రూపాయల లోన్ కోసం వాడుతారా అని నవ్వుకుంటారు. ఒక బ్యాంక్ ఎంప్లాయ్ ఆ కార్ని బ్యాంక్ అండర్గ్రౌండ్లో పార్క్ చేస్తాడు. 2 వీక్స్ తర్వాత ఆ మిలియనీర్ వచ్చి 4 లక్షల రూపాయలు మరియు 1,500 ఇంట్రెస్ట్ పే చేసి లోన్ని క్లియర్ చేస్తాడు. అప్పుడు లోన్ ఆఫీసర్ ఇలా అంటాడు, ఈ ట్రాన్సాక్షన్ మీతో చాలా మంచిగా జరగటం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ మేము కొంచెం సర్ప్రైజ్ అయ్యాం. మీరు ఇలాంటి 4 కోట్ల కార్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు 4 లక్షల రూపాయలు ఎందుకు లోన్గా తీసుకున్నారు అని. అప్పుడు ఆ మిలియనీర్ ఆన్సర్ విని అందరూ షాక్ అవుతారు. నేను ఇంత పెద్ద న్యూయార్క్ సిటీలో 2 వీక్స్ కోసం నా కార్ని 1,500 రూపాయలకి ఎక్కడా పార్క్ చేయలేను కదా అని చెప్తాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.